చీకటి అద్దం. ఒకప్పుడు పాతకోటలో అరుణ్ అనే యువకుడు ఉండేవాడు. అతను పురాతన వస్తువులను సేకరించడం ఇష్టపడేవాడు. ఒకరోజు పాత మార్కెట్లో అతనికి ఒక విచిత్రమైన అద్దం కనిపించింది. దానిపై బంగారు అక్షరాల్లో ఇలా వ్రాయబడి ఉంది: నిజాన్ని చూడదలచినవారు ఈ అద్దంలో చూడాలి. అరుణ్కి అది చాలా ఆసక్తిగా అనిపించింది. ఆ అద్దం ఇంటికి తీసుకెళ్లి గదిలో వేలాడదీశాడు. రాత్రి 12 గంటల సమయంలో అతనికి అద్దం నుండి మెల్లగా చల్లని గాలి వీస్తున్నట్లు అనిపించింది. అతను దగ్గరగా వెళ్లి చూశాడు. అద్దంలో తన ప్రతిబింబం కాకుండా ఒక వింత కాంతి మెరుస్తోంది. ఒక్కసారిగా అద్దంలో ఉన్న ప్రతిబింబం జీవంతో నిండిపోయింది. ఆ ప్రతిబింబం మాట్లాడింది: అరుణ్, నువ్వు నా ప్రపంచాన్ని తెరిచావు. ఇప్పుడు నీ ఆత్మ నాకు కావాలి. అరుణ్ భయంతో వెనక్కి తగ్గాడు. కాని ఆ అద్దంలోనుంచి చీకటి పొగ బయటకు పొంగి గదిని కప్పేసింది. అప్పుడు అతనికి తాత చెప్పిన పాత కథ గుర్తొచ్చింది. మాంత్రిక అద్దం దొరికితే దానిని సూర్యకాంతిలో విరగగొట్టాలి, లేకపోతే అది నీ ఆత్మను పీలుస్తుంది. తక్షణం అరుణ్ ఆ అద్దాన్ని పట్టుకుని బయటికి పరుగెత్తాడు. ఉదయం తొలి కిరణం పడగానే అతను అద్దాన్ని నేలమీద కొట్టి ముక్కలు చేశాడు. అద్దం పగిలిన క్షణంలో చీకటి కేకలు వినిపించాయి. గాలి క్షణంలో ఆగిపోయింది. అద్దం ముక్కల నుండి వెలువడిన కాంతి ఆకాశంలో కలిసిపోయింది. అరుణ్ మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు. కాని ఆ రోజు నుంచి అతని కళ్లలో చిన్న వెండి కాంతి మెరుస్తూ ఉండేది. ఎవరు చూసినా అనుకునేవారు: అద్దం మాయ ఇంకా పూర్తిగా పోయిందా? ధైర్యం, చిత్తశుద్ధి ఉన్నవారే మాంత్రిక శక్తులను జయించగలరు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.